హాయ్ హలో గైస్, ఈరోజైతే నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి అంటే చూడండి, మౌర్య ఐ హాస్పిటల్ ఉంది కదండి. సో ఈ వీడియో అనేది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి మాత్రమే, అంటే సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళకి, ఎక్కువ స్క్రీన్ టైం చూసే వాళ్ళకి మాత్రం ఈ వీడియో అనమాట. ఎందుకు అంటే మా ఆయన ఎక్కువగా వర్క్ చేయడం వల్ల, ఎక్కువ స్క్రీన్ టైం చూడడం వల్ల మా ఆయనకైతే ఐ అయితే కంప్లీట్గా డ్రై అయిపోయిందంట. అంటే ఎక్కువ స్క్రీన్ చూడడం వల్ల, సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల ఐస్ అనేది డ్రై అయిపోతాయంట. ఐస్ అనేది డ్రై అయిపోవడం వల్ల కంటి చూపు అనేది తగ్గుతుందంట. కరెక్ట్గా కళ్ళు అనేది కనిపించవంట. అంటే ఎక్కువ చిన్న చిన్న వర్డ్స్ ఉంటాయి కదా, అవి అయితే కనిపించవంట. అలా అని చెప్పారంట హాస్పిటల్లో. అందుకనేసి ఏం చెప్పారంటే డైలీ 8 hours నిద్రపోవాలి, కంటిన్యూస్గా లైట్స్ ఆఫ్ చేసే పడుకోవాలంట. అలా అని చెప్పారంట. సో 1 month కంటిన్యూస్గా ఇది ఐ డ్రాప్స్ అయితే ఇచ్చారు. సో ఇది కంటిన్యూస్గా 1 month యూస్ చేయమని చెప్పారంట. సో ఇది యూస్ చేసిన తర్వాత 1 month తర్వాత అయితే మళ్ళీ ఐస్ అనేది చెకప్ చేసి ఏమైంది ఏంటి అని కనుక్కోవాలంట. సో మొత్తం మీద వాళ్ళు చెప్పింది ఏంటంటే స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం వల్ల కళ్ళు అనేది డ్రై అయిపోయినాయి. ఎక్కువసేపు డైలీ 8 hours అయితే కంటిన్యూస్గా నిద్రపోవాలి. సో వన్స్ వర్క్ అనేది ఫినిష్ చేసిన తర్వాత లైట్స్ అన్ని ఆఫ్ చేసి 8 hours అయితే కంటిన్యూస్గా కంపల్సరీగా నిద్రపోవాలంట. అప్పుడు ఐస్ డ్రై అవ్వకుండా ఉంటాయంట. అలా అని చెప్పారంట. సో సాఫ్ట్వేర్ వర్క్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇవైతే పాటించండి. డైలీ 8 hours అనేది నిద్రపోవాలి, కంటిన్యూస్గా నిద్రపోవాలి, లైట్స్ అనేది ఆఫ్ చేసి ఉంచాలి, ఫ్రీగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి. అంతేనండి.